స్తోత్రం 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 మెస్సా. మరి సబ్బాత్ ఆరాధనలో మేము ఇక్కడ కూడి మిమ్మల్ని ఆరాధించి భాగ్యాన్ని మాకు దయచేసినందుకు మీకే వందనాలు, కృతజ్ఞత స్థితులు చెల్లిస్తున్నాం మెస్సా. మరి ఇంకా త్వరలో ఈ వైరస్ ని తొలగించి మేము ఆలయంలో కూడుకునే భాగ్యాన్ని మాకు త్వరలో దయచేస్తున్నాను మెస్సా. మరి ఇప్పుడు వాక్యం ఏదైతే జోయల్ అనేది చెప్తున్నదో అది ఆత్మీయ ఆహారం మేము తీసుకొని మా హృదయాలను బలపరిచి మీ అందు ఇంకా బలంగా నిలిచేలా మమ్మల్ని మీ అందరూ నడిపేలాగా మమ్మల్ని దయచేయమని, మమ్మల్ని ఇంకా ప్రేరేపించమని కోరుకుంటూ కొద్ది ప్రార్థన మిస్ అయినా మమ్మల్ని అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రకటన మూడో అధ్యాయము చివరి సంఘం గురించి మనం చూస్తా వచ్చినాం. లాస్ట్ పోయిన వారము డాక్టర్ యాశ్వ మెస్సీ యొక్క డిగ్రీస్ చూస్తూ వచ్చినాం. ఆమె నన్ను వాడు నమ్మకమైన సత్య సాక్షి, దాని తర్వాత బిగినింగ్ ఆఫ్ ఎలోహిమ్స్ క్రియేషన్ బెరషీట్ గురించి చూస్తూ వచ్చినాం. ఈ వారము వాక్యం చెప్పాలని చాలా చాలా ఉద్రేకంతో ఎందుకంటే ఈరోజు వాక్యము నేను చెప్పింది ఎవరిని హర్ట్ చేయడానికి కాదు, ఎవరిని బాధపరచడానికి కాదు, కానీ ఈరోజు వాక్యము ప్రతి ఒక్కరి జీవితంతో మాట్లాడుతుంది, తప్పనిసరిగా మాట్లాడుతుంది. టుడేస్ వర్డ్ ఇస్ ఫర్ ఈచ్ వన్ ఆఫ్ యూ. మీ ప్రతి ఒక్కరి జీవితంతో ఈరోజు వాక్యం కంపల్సరీ మాట్లాడుతుంది. అదైతే పక్కా, అది రాసుకొని పెట్టుకోండి మీరు దగ్గర. అది మనతో ఏ విధంగా మాట్లాడుతుంది, ఏ విధంగా మనం తీసుకుంటారనేది అది మీ చేతులలో ఉంది. చాలా కఠినంగా వాక్యం వస్తుంది కాబట్టి కఠినమైన వాక్యాన్ని మనము అయ్యా నేను మార్చు అనే విధంగా మనం మారితే బాగుంటది. లేదు నన్ను జోయల్ గారు ఎంత మాట అన్నాడా, జోయల్ అన్న నన్ను అదన్నాడా, జోయల్ అన్న నన్ను ఇదన్నాడా అని అంటే నేను ఏం చేయను. కాబట్టి నవదోకే సంఘము గురించి మాట్లాడుతున్నప్పుడు 3 విషయాలు చెప్పిన. ఆమెన్, నమ్మకమైన సత్యసాక్షి, దాని తర్వాత బెరషీట్. దాంట్లో ఎలోహిం అనే ఒక మాట ఉంది. ఎలోహిం యొక్క ప్రారంభం అని, బిగినింగ్. ఈ 3 దాంట్లలో ఒక మాట కామన్ గా చూస్తూ ఉంటాం. ఏంటి అని అంటే అది మెమ్ అంటే వాటర్. 15-16 వచనాలు ఒకసారి ఎవరైనా చదివి వినిపిస్తే, 15-16 వచనాలు ఎవరైనా చదివి వినిపిస్తే వాటర్. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. జాగ్రత్తగా గమనించండి. చాలా మంది వాక్యం చెప్పేటప్పుడు, ఈ వాక్యం చెప్పేటప్పుడు చల్లగానైనను వెచ్చగానైనను అన్నప్పుడు, చల్లగా అంటే లోకానుసారంగా ఉండు, వెచ్చగా అంటే ఆత్మీయంగా బ్రతుకు అని చాలా మంది చెప్తా ఉంటారు. అది రాంగ్. దట్ ఈస్ రాంగ్. దే ఆర్ నాట్ సేయింగ్ బీ వరల్డ్లీ ఆర్ బీ స్పిరిచువల్. నో, దట్ ఈస్ రాంగ్, కంప్లీట్లీ రాంగ్. ఎందుకంటే మేలు అంటున్నాడు అనంటే, యాషో మెస్సియా నువ్వు లోకానుసారంగా ఉండు అనంటే అది మేలు అనడు. దట్ ఈస్ రాంగ్. ఇఫ్ యు ఆర్ వరల్డ్లీ, ఇట్ ఈస్ నాట్ ద విష్ and the will of Yahshua Messiah. Either you be cold or either you be hot. Cold or hot. ఒక ఉదాహరణ, ఇది చాలా మంది చేస్తారు, కానీ అది ఎంతవరకు బాగుంటుందో నాకు తెలియదు. ఐస్ క్రీమ్ తింటాం కదా, ఐస్ క్రీమ్ చాలా ఎండ పూట ఐస్ క్రీమ్ తింటే బాగుంటుంది. ఐస్ క్రీమ్ చల్లగా తింటేనే బాగుంటుంది.
దాన్ని అవన్లో పెట్టుకొని వేడి చేసుకొని దాన్ని నిన్నీలైనాక తింటే దాంట్లో ఉండే మజా ఏముండదు. చాలా వేడిగా ఉన్నప్పుడు ఒక ఇంటికి పోతే ఎవరన్నా అడుగుతారు, బ్రదర్ చల్లనీళ్ళు తాగుతారా, లేకపోతే పెప్సీ కోకోకోలా తాగుతారా, కూల్ డ్రింక్ తాగుతారా అని అడుగుతారు. వేడిగా ఉంది కాబట్టి చల్ల వస్తువులు తాగాలని అనిపిస్తుంది. వాళ్ళు ఆ కూల్ డ్రింక్ ని అవన్లో పెట్టి వేడిగా మనకు తెచ్చిస్తే ఆ వేడిలో మళ్ళీ ఈ పెప్సీ వేడి బాగుంటుందా? ఐ డోంట్ థింక్. మంచి వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. వర్షం పడేటప్పుడు ఇంట్లో మనము ఫస్ట్ అనుకునేది ఏంటంటే వేడిగా మనం చేసుకోవాలంట కదా. వేడి పకోడో, వేడి బజ్జో, వేడి ఛాయో. ఈ ఛాయ్ మనకి చల్లగా అయిపోయి భయంకరంగా పైన మీగడ కట్టి ఆ ఛాయ్ ఇస్తే ఎవరు తాగడు, నేనేదో ఎవరు తాగడు. The beauty of cold and hot is అంటే మన జీవితంలో చల్లగైన పరిస్థితుల్లో చల్లగానే ఉండాలి. ఐస్ క్రీమ్ చల్లగా ఉంటేనే బాగుంటుంది, టీ వేడిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు మరి ఈ మధ్యన కోల్డ్ కాఫీ, కోల్డ్ టీ అని చెప్పి వస్తున్నాయి, కానీ టీ వేడిగా ఉంటేనే బాగుంటుంది. మన జీవితంలో వెచ్చగా చల్లగా అంటే ఇద్దరు వ్యక్తులు, ఈ వెచ్చగా చల్లగా అనగానే నాకు ఇద్దరు వ్యక్తులు గుర్తొచ్చినారు. చాలా మందికి ఈ వ్యక్తులు తెలిసిన వ్యక్తులే. కోల్డ్ అంటే నెమ్మదిగా ఉంటాడు మనిషి, కానీ వాక్యం మాత్రం బలంగా చెప్తాడు. మనిషి నెమ్మదిగా ఉంటాడు, వాక్యం బలంగా చెప్తాడు. దట్ ఈస్ కోల్డ్. ఈ మాట తలస్తున్నప్పుడు ఎవరయ్యా నెమ్మదిగా ఉంటాడు, వాక్యం మాత్రం బలంగా చెప్తాడు, ఎవరయ్యా అంటే రానన్నాడు, రాడు, కాదన్నాడు మూర్తి గారు. అంటే ఆర్ఆర్కే మూర్తి గారు. ఆర్ఆర్కే మూర్తి గారిని చూస్తే చేతులు కాళ్ళు సకల ముక్కలు వేసుకొని ముందు ఒక టేబుల్ పెట్టుకొని ఒక్కొక్క వచనాన్ని ఆరాంసే చెప్తాడు, కానీ చాలా బలమైన వాక్యం చెప్తాడు. శామ్యుయల్ బాప్టిస్ట్ చర్చ్ అయ్యగారు ఆర్ఆర్కే మూర్తి అయ్యగారికి ఒక బిరుదు ఇచ్చిండు. ఆర్ఆర్కే అని అంటే ఏంటి అని అంటే రాను అన్నాడు. అని అంటే ఎప్పుడన్నా అయ్యగారు మా సంఘానికి వచ్చి వాక్యం చెప్పండి అని అంటే రాను అన్నాడు, కానీ రాడు. ఏది ఇచ్చినా కాదు అన్నాడు. రానన్నాడు, రాడు, కాదన్నాడు మూర్తయ్య గారు. సూపర్. ఇంకొక స్పీకర్ ని ఈ మధ్యకాలంలో వింటూ వస్తా వచ్చిన, ఆయన పేరు రవి జకరియా. చనిపోయింది ఆయన. నెమ్మదిగా ఏం చెప్పాలో బైరి కొట్టాలా అని అంటే గట్టి చేతితో బైరి కొట్టే అవసరం లేదు, మాటతో బైరి కొట్టేయచ్చు. దట్ ఈస్ రవి జకరియా. మరి వేడికి ఎవరు చెప్తారయ్యా అని అంటే ఇద్దరి గురించి తలంపొచ్చింది. ఒకడేమో ద పర్సన్ ఐ ఆల్వేస్ అడ్మైర్, ఎడ్వర్డ్ విలియం. సెకండ్ బిల్లీ గ్రామ్. వీళ్ళిద్దరు వాక్యం చెప్పిందంటే సిగ్గుతో తలంచుకోవాల్సింది, అంటే తిరుగులేదు. ఇదర్ బి కోల్డ్ ఆర్ హాట్. అంటే లోకానుసారంగా ఉండమని చెప్తలేడు యావేలో ఈ మాస్టర్స్ ఇక్కడ. ఆయన ఏమంటున్నానంటే నువ్వు మెల్లగా, చల్లగా, నీట్గా, కూల్గా, మనిషిని చూస్తే కూల్గా ఉండు, పర్లేదు. వేడిగా బలమైన అదేమంటారు అచ్చు కుదినట్టు వాక్యం చెప్పు, పర్లేదు. కానీ ఈదర్ వేజ్ ఉండు, మద్దలు ఉండవు, నిలువెచ్చగా ఉండవు. ఈ నిలువెచ్చిన జీవితము ఎందుకు ఈ లవదూక్య సంఘకి అర్థమైతది అని అంటే లవదూక్య సంఘం దగ్గర డబ్బు ఉంది, లవదూక్య సంఘం దగ్గర ఊల్ ఉంది.
లవదోకే సంఘం దగ్గర కాటుక ఉంది, లవదోకే సంఘం దగ్గర నీళ్లు లేవు. నీళ్లు తెచ్చుకోవడానికి ఒక దిక్కేమో కొలసి నుండి పైపు పెట్టుకొని నీళ్లు తెచ్చుకుంటున్నారు, ఒక దగ్గర నుంచి హీరోపోలిస్ నుంచి నీళ్లు పెట్టుకొని తెచ్చుకుంటున్నారు. కొలసిలో కొండ మీద నుంచి నీళ్లు వస్తాయి, చల్లగా ఉంటాయి, అప్పటికప్పుడు తాగేయచ్చు తక్కువ. హీరోపోలిస్ లో వాల్కెనిక్ వాటర్, ఆ వాటర్ లా సల్ఫర్ ఉంటుంది, సల్ఫర్. ఆ సల్ఫర్ వాటర్ ముఖం మీద వేసుకుంటే బ్యూటీ పార్లర్ పోయే అవసరం ఉండదు, చాలా చక్కగా నీట్ గా. సల్ఫర్ వాటర్ దేని మీద, ఏ పుండు మీద వేసుకుంటే ఆ పుండు హీల్ అయిపోతుంది. సో బోత్ హ్యాడ్, ఒక కొలిసికేమో చల్ల నీళ్లు, హీరోపోలిస్కేమో వేడి నీళ్లు. ఈ రెండు లవదోక్యకు వచ్చే వరకు నిలువెచ్చగా మారిపోతున్నాయి. అందుకనే లవదోక్య సంఘముతో స్పష్టంగా నిలువెచ్చని గురించి మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళ సంఘము డైరెక్ట్ గా అర్థం చేసుకోగలుగుతారు. నిలువెచ్చని జీవితము, నిలువెచ్చని నీళ్లు ఏ విధంగా, ఎంత భయంకరంగా, ఎంత దారుణంగా ఉంటుందో వాళ్ళు క్లియర్ గా తెలుసుకోగలుగుతారు. కాబట్టి నిలువెచ్చని జీవితం గురించి మాట్లాడుతాం. చల్ల, cold and hot, both are positive. There is no negative in them. Both are positive. ఈ పాజిటివ్ నుండి మన సంఘంలా, ప్రస్తుతం ఉన్న సంఘంలా, లవదోక్య సంఘము సెల్ఫ్ సఫిషియెంట్, లవదోక్య సంఘము సెల్ఫ్ రైచియస్, సెల్ఫ్ సఫిషియెంట్ అండ్ సెల్ఫ్ రైచియస్. వాళ్ళు వాళ్ళ గురించే ఆశపడి, వాళ్ళ గురించే వాళ్ళు మెట్టు పొందుకొని, మా దగ్గర చాలా ఉన్నాయి, డబ్బు ఉంది, అన్ని ఉన్నాయి, నీళ్లు కూడా ఎంత దూరం నుంచి తెచ్చుకుంటా, ప్రాబ్లం లేదు. సెల్ఫ్ రైచియస్నెస్, సెల్ఫ్ సఫిషియెంట్ అయినప్పుడు జరిగేది ఏంటంటే నిలువెచ్చని జీవితంలోకి వెళ్ళిపోతాం. వాట్ ఈస్ లూక్ వార్మ్ లైఫ్? వాట్ ఈస్ లూక్ వార్మ్ లైఫ్? 3 విషయాలు యాషోమెస్సియా గుర్తుపెట్టు. యాషోమెస్సియా నాకు చెప్తాడు. మొట్టమొదటిది, నిలువెచ్చని నీళ్లు, యూస్లెస్ వాటర్. యు నో వాట్ దే యూస్ టు డూ ఇన్ లవదోక్యా? ఆ నిలువెచ్చని నీళ్లు తీసుకొని, యూస్లెస్ కాబట్టి ఆ నిలువెచ్చని నీళ్లు కార్చుకొని, చల్లార్చుకొని, మంచిగా చేసుకొని అప్పుడు తాగుతుండే. దట్ వాటర్ వాజ్ యూస్లెస్. నిలువెచ్చని జీవితము యూస్లెస్ జీవితము అని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎందుకంటే నీ జీవితంలో నువ్వు చల్లగా లేవు, నీ జీవితంలో నువ్వు వెచ్చగా లేవు, నీ బ్రతుకు యూస్లెస్. ఎందుకు బ్రతుకుతున్నామో తెలియదు. ఒక అదేమంటారు, విన్యార్డ్ ఓనర్, అందరికి తెలిసిన విషయం. విన్యార్డ్ ఓనర్ ప్రతి సంవత్సరం వచ్చి, అరే ఫలం వస్తలేదురా భయ్, ఎందుకు వదిలే అని అంటే, ఇంకొక సంవత్సరం యూస్లెస్ లైఫ్ రా బాబు ఇలాది, ఇంకొక సంవత్సరం. లూక్ వార్మ్ బ్రతుకుతూ యూస్లెస్ జీవితాలు జీవిస్తూ మనం జీవించాలని మనల్ని మనం ఏమని చెప్పుకుంటామనంటే మెస్సియానిక్ అని చెప్పుకుంటాం. ఆజ్ఞలని పాటిస్తూ, నియామక దినాలని పాటిస్తూ, సూపర్బ్ లైఫ్. మన సూపర్బ్ లైఫ్. ఏం చేసినవురా బాబు నువ్వు? నీ బ్రతుకుతో, నీ జీవితంతో ఒక్కొక్కలము 40-50 సంవత్సరాల వరకు వస్తున్నాము. ఏం బ్రతికినాం, ఏం చేసినాం? యూస్లెస్. లూక్ వార్మ్ బ్రతుకుంటా, యూస్లెస్ జీవితాలు జీవించుకుంటా చెప్పుకోవడానికి యాషోమెస్సియా ట్యాగ్ మార్క్ పెట్టుకొని బ్రతుకుతున్నాం. హిపోక్రెట్స్. సెకండ్, హిపోక్రిజం చూపించుకోవడానికి. ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, షలోమ్ బ్రదర్, హల్లెలూయా బ్రదర్. బ్రతుకులన్నీ హిపోక్రిజమే.
ఎందుకయ్యా వేషధారణ? ఎందుకయ్యా వేషధారణ? నీ బ్రతుకు ఎట్లుందో పట్టు బయలయి యావేలోకి తెలుసు. నువ్వు మనుషుల ముందు వేషధారణ చేయొచ్చేమో కానీ యావే ముందు వేషధారణ చేయలేవు. వేషధారణ అయిన బ్రతుకుతూ చెప్పుకుంటున్న బ్యాగ్ మార్కులు, యాషో మెస్సియా బిడ్డలం, ఆజ్ఞలని, సబాతు దినాన్ని ఆచరిస్తున్నాం. ఏం చేసినావు? బ్రతుకుతో ఏం చేసినావు? పని చేసినావు, పిల్లలను కన్నావు, నీ కొరకు నువ్వు బ్రతికినావు, నీ కుటుంబం కొరకు బ్రతికినావు. యాభై కోసం ఏం చేసినావు? ఏం చేయలేదు. వచ్చి కూర్చుంటాము, వింటాము, వెళ్ళిపోతాం అంతే. జోయల్ అన్న సూపర్ మెసేజ్ అన్న, వావ్ సూపర్ మెసేజ్ అన్న. జోయల్ అన్న ఎందుకు కావాలా మీ మెప్పు? మీ మెప్పు అవసరం లేదు. మీ బ్రతుకులు మారితే అదే ఒక పెద్ద మెప్పు. మీరు యాభై కొరకు వాడపడితే అదే ఒక పెద్ద మెప్పు. ఎందుకంటే యాభై ఎలోకిం నాకు ఆయననే మెప్పిస్తాడు. మనం మనుషులు కాదు. నువ్వు మారాలా. యు హావ్ టు చేంజ్ యువర్ లైఫ్. హిపోక్రిటిక్ లైఫ్ నుంచి బయటికి రావాలి. చెప్పుకోవడానికి బ్రతుకుతున్నాం కానీ ఏం బ్రతుకులు బ్రతుకుతున్నామో మనకే తెలియాలి. హాఫ్ హార్టెడ్, హాఫ్ బిలీవర్స్, సగము విశ్వాసం. కష్టం రాగాలే యావేలోకి యాషో మెస్సియా నన్ను కాపాడు. కష్టం పోగాలే పోరా బాబు పో, నా బ్రతుకు నేను బ్రతుకుతాను. జీల్ తో బ్రతికిన 2003, 2004 ఎప్పుడైతే నా జీవితాన్ని 50 ఇచ్చినానో ఆ రోజు నుంచి నా బ్రతికింది సీల్ తో బ్రతికిన. ఏదో ఒక్కటి చేయాలరా భయ్ 50 9 సంవత్సరాలు కష్టపడ్డా. ఒక్క వ్యక్తిని పైసలు అడగ. 9 సంవత్సరాలు ఒక్కనే కష్టపడ్డా. మనుషులు పైసలు ఇచ్చి they were ruling over me. People thought they will throw money and they will use Joel. Maybe that is the reason he pushed me into doing job. పని చేస్తూ సేవ చేయరబ్బాయి అని అందుకే నిలబెట్టిండు, అందుకే తీసుకుపోయాను. ఏడ్చుకున్నా. నాకు కాదయ్యా, ఇది నాది కాదు. మై కాలింగ్ ఇస్ టు డూ యువర్ మినిస్ట్రీ. ఏం చేస్తున్నానయ్యా? ఒక తపన, ఒక ఆశ, ఒక కోరిక, ఒక డిజైర్ ఉందా నీ జీవితంలో? సంవత్సరం వెంబడి సంవత్సరం, నెలలు వెంబడి నెలలు వాక్యం వింటూనే ఉన్నావు కదమ్మా. వాక్యం వింటూనే ఉన్నావు కదయ్యా. ఏం చేస్తున్నావు 50 కోసం? ఏం చేస్తున్నావు యాషో కోసం? సగము జీవితాన్ని జీవిస్తూ, కరెక్ట్ గా చెప్పాలంటే కొద్దిగా జీవితాలు జీవిస్తున్నాం మనం. కొద్దిగా జీవితాలు either you are not completely into యాషో మెస్సియా, not completely into యాషో మెస్సియా. మన జీవితాలు యూస్లెస్ జీవితాలు. ఇలాంటి యూస్లెస్ జీవితాలు, ఇలాంటి లూక్ వామ్ జీవితాలని ఏం చేస్తాడు అని అంటే 6 తిట్లు తిడుతున్నాడు. 6 తిట్లు, భయంకరమైన తిట్లు. ఒక్కొక్కటి చెప్తా. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మి వేయనుద్దేశించుచున్నాను. దేవుడా, నీకు అర్థమవుతుందా? అసలు జరిగే సంఘటన అర్థమవుతుందా? లవదోక్య సంఘంతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను నిన్ను ఉమ్మేస్తా అంటే అంట. నీ బ్రతుకు మీద, నీ జీవితం మీద అని ఉమ్మేస్తా. నా నోట్లో ఉండాల్సిన, నా జీవితంలో ఉండాల్సిన, నా పరలోక రాజ్యంలో ఉండాల్సిన నీవు ఉమ్మేస్తా. He wants you to be in that beautiful place heaven. He wants you to be in that beautiful place heaven. కానీ నిలువెచ్చని జీవితం. సంఘంలో మాట్లాడుకుంటున్నాం, సంఘంలో ప్రేమ అని మాట్లాడతాం కానీ ఎంతవరకు ప్రేమ ఉంది తెలియదు.
పరిశుద్ధత పరిశుద్ధత అని మాట్లాడుకుంటా ఎంతవరకు పరిశుద్ధత ఉందో తెలియదు. యావే ఎలోహిం యాషో మెస్సియా అని మాట్లాడుకుంటాం, రక్షణ గురించి మాట్లాడుకుంటాం, ఎంతమందికి చెప్పినా ఎవరికి లేదు. తింటున్నాం, పంటున్నాం, బ్రతుకుతున్నాం. తింటున్నాం, పంటున్నాం, బ్రతుకుతున్నాం. ఇవి మూడే తప్ప ఏం ఉపయోగము లేని జీవితాలు జీవిస్తున్నాం మనం. ఉపయోగము లేని జీవితాలు జీవిస్తున్నాం. ఉమ్మేస్తా అంటున్నాడు. రెండోది, నీవు దౌర్భాగ్యుడవు. ఈ వాక్యం చదువుతుంటే నాకు అనిపించింది, యోహాను భక్తుడు రాస్తూ అంటే ప్రకటన ఫస్ట్ చాప్టర్ నుంచి రాస్తున్నా నీవు దౌర్భాగ్యుడు అనేది పైకి చూసుంటాడు. ఏమంటున్నావు నువ్వు? రావే రాయ్, ఇలా బ్రతుకులు ఇంతే, దౌర్భాగ్యమైన జీవితం. దౌర్భాగ్యము అని అంటే ఏం తెలుసా? భాగ్యము ఉండి కూడా దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం చూడు, అది దౌర్భాగ్యం. అది దౌర్భాగ్యం. ఒక చిన్న మంచి ఉదాహరణ చెప్తా. మనకున్న ప్రెసెంట్ సిచ్యువేషన్, చర్చ్ కష్టపడి కట్టినాం, చర్చ్ మంచిగా ఉంది. COVID-19 వల్ల మన దౌర్భాగ్యం ఏంటంటే, COVID-19 వల్ల మనం పోలేకపోతున్నాం, చర్చ్లో ఉండలేకపోతున్నాం. మనం ఇక్కడ ఈ ఆన్లైన్ చూసుకోవాల్సి వస్తుంది. అది మన దౌర్భాగ్యం. భాగ్యం ఏంది అని అంటే చర్చ్ ఉంది, కానీ దౌర్భాగ్యం ఏంది అని అంటే చర్చ్లో ఉండలేకపోతున్నాం. అది దౌర్భాగ్యం. దౌర్భాగ్యమైన జీవితాలు జీవిస్తున్నాం మనం. ఆయన భాగ్యాన్ని ఇచ్చినాడు మనకి. He has given us his worth, his life. కానీ దౌర్భాగ్యం ఏంటంటే మనం ఆయన కొరకు జీవిస్తాం. We want to live for ourselves. నేను బ్రతికినానా, నేను ఉన్నానా, నేను బతికినానా, నా కుటుంబం బాగుందా, నా జీవితం బాగుందా, నేను కమాంచుకుంటున్నానా, నేను సంపాదించుకుంటున్నానా, నేను ధనవంతుడు అయిపోయినానా, నేను అదైపోయినానా, నేను ఇదైపోయినానా, కథం. దౌర్భాగ్యమైన జీవితం. హడ్సన్ టేలర్ చైనా మిషనరీగా ఉండి ఒకరోజు ఇంగ్లాండ్కి వచ్చినాడు. ఇంగ్లాండ్కి వచ్చి వాక్యం చెప్పడం మొదలు పెట్టినాడు. వాక్యం చెప్తుంటే చైనా గురించి చెప్పి, చైనాలో మిషనరీస్ కావాలరా బాబు, మిషనరీస్ చాలా అవసరము, నాకు చైనా దేశంలో మిషనరీస్ ని పంపించడానికి ఎవరన్నా వస్తారా అని ఒక ప్రశ్న అడిగితే ఎవ్వరు చేయలేకపోయాడు. ఒక్కడే చేయలేకపోయినాడు. ఆయన పేరు జార్జ్ స్టాట్. జార్జ్ స్టాట్ ని పిలిచినాడు. రా జార్జ్ స్టాట్ వచ్చి మనం మాట్లాడదాం దా, నేను చైనా గురించి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. జార్జ్ స్టాట్ తో మాట్లాడుతూ జార్జ్ స్టాట్ తో చెప్పింది ఏంటంటే, నువ్వు ఉపయోగం అంటే నువ్వు పోలేవు చైనాకి. యూ కెనాట్ గో టు చైనా. అరే అదేంటి సార్, నాకు ఆశ ఉంది అని అంటే, నువ్వు పోలేవురా బాస్, నాకు అర్థం చేసుకో, నువ్వు పోలేవు అనేసి పంపించేసి సెకండ్ మీటింగ్ అయింది. మళ్ళా అందరిని అడిగినాడు, జార్జ్ స్టార్ట్ చేయలేకున్నాడు, నేను పోతయ్యా చైనాకి. మళ్ళా జార్జ్ స్టార్ట్ ని పిలిచినాడు, అరే బాబు యు ఆర్ నాట్ ఫిట్ బాస్, యు ఆర్ నాట్ ఫిట్, ప్లీజ్ గో, యూ కెనాట్ గో టు చైనా. థర్డ్ టైం అయిపోయింది, ఫోర్త్ టైం అయిపోయింది, 5 సార్లు జార్జ్ స్టార్ట్ చేయలేపుతూనే వచ్చినాడంట. హడ్సన్ టైలర్ కి ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి హడ్సన్ టైలర్ పిలిచినాడు, అరే నీకు అర్థమైతే లేదు, నిన్ను అన్ఫిట్ ఎందుకు అంటున్నానంటే, బాబు చైనా పోయినప్పుడు చైనాలా ఎప్పుడైతే మనం సువార్త చెప్తామో పోలీసు వాళ్ళు వస్తారు. పోలీసు వాళ్ళు వస్తే మనం పరిగెట్టాలా, మనం పరిగెట్టాలంటే నీ కాలు ఉండాలా. ఒక కాలే లేదురా భయ్, నీకు ఒక కాలే లేదు. కాలు లేకుండా ఎటు పోతావు, ఎటు పరిగెడతావు, అక్కడనే ఉంటే సస్తావురా నాయన. నువ్వు ఉండలేవు, నువ్వు చెయ్యలేవు పరిచర్య చైనాలో, యు ఆర్ అన్ఫిట్ అని అంటే జార్జ్ స్టాట్ ఒక మాట అన్నాడంట, నేను చైనా పోయేది
నిలబడి సువార్త చెప్పడానికి, పరిగెత్తడానికి కాదు. నన్ను చైనా యశోమెస్సే పంపించేది నిలబడి సువార్త చెప్పడానికి, పరిగెట్టి పోలీసులతో పరిగెత్తడానికి కాదు. ఆయన అనుకుంటే నన్ను అక్కడనే చనిపేస్తాడు, ఆయన అనుకుంటే నన్ను అక్కడి నుండి తప్పిస్తాడు. నువ్వెవరైనా చెప్పనికి అన్ఫిట్ అనేసి. అచ్చంటే వాళ్ళకి అదిరిపోయాడు. బ్యూటిఫుల్ జార్జ్, యూ కెన్ కమ్. వై డిడ్ యూ రేస్ 5 times? ఎందుకు నువ్వు 5 సార్లు లేపినావు? ఒకసారి వద్దన్నప్పుడు ఆయన మళ్ళా 5 సార్లు ఎందుకు లేపినావు అంటే, జార్జ్ థాట్ ఒక మంచి మాట మాట్లాడాడు, ఒక మంచి మాట చెప్పినాడు, ఇంగ్లీష్ లో చెప్తున్నాడు. యు నో వాట్ హి సెడ్? I don't see those 2 legs going. I don't see those 2 legs going, so I must go. ఆ 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఉన్నోళ్ళు ఒక్కడైనా చేతులు ఎత్తడా అని చూసినయ్యా. ఒక్కడు లేకపోతే నేను పోతానయ్యా. కాళ్ళు లేకపోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, ఆయన కొరకు జీవిస్తా. దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, ఆయన మనకి ఆరోగ్యము ఇస్తున్నాడు, డబ్బులు ఇస్తున్నాడు, ఈ కోవిడ్ నుండి అందరినీ కాపాడుతున్నాడు. ప్రార్థన కూడా చేసుకుంటున్నాం, 50 నన్ను కాపాడు, 50 నన్ను కాపాడు, 50 నన్ను కాపాడు. కాపాడితే చేసింది ఏందమ్మా? నువ్వు కాపాడుతుంటే నువ్వు చేస్తున్నది ఏంటి? 50కి నీ జీవితం ద్వారా ఆయనకి యూజ్ ఏంటి? దౌర్భాగ్యమైన జీవితాలు జీవిస్తున్నాం. ఉమ్మేస్తా అంటున్నాడు. దీనికంటే దరిద్రమైన జీవితం అసలు ఎక్కడన్నా ఉందా అంటే లేదు. వాక్యము విని చప్పట్లు కొట్టడానికి కాదు, వాక్యము విని దాని ద్వారా మార్చబడాల నువ్వు. అది వాక్యం. మారకుండా అదే బ్రతుకు, అదే దౌర్భాగ్యమైన జీవితం. 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు, మంచి ఆరోగ్యం, మంచి డబ్బు, మంచి ఆస్తి, మంచి పలుకుబడి, మంచి జీవితాలు, మంచి కుటుంబాలు, మంచి ఇల్లు అన్ని ఉన్నా బొక్కులైన 50 కొరకు బ్రతికిన. అద్దం ముందు పోయి నిన్ను నువ్వు చూసుకొని ఏం చేసినావురా 50 కొరకు అని చెప్తే నీ మీద నువ్వే ఉమ్మేసుకుంటావు. 50లోకి ఉమ్మే అవసరం లేదు, నీ మీద నువ్వే ఉమ్మేసుకుంటావు. నీ జీవితము అద్దం ముందు నిలబడితే నీ జీవితం పట్టుపైలే కనిపిస్తుంది, నీ జీవితం యూస్లెస్ అని కనిపిస్తుంది, నీ జీవితం హిపోక్రెట్ అని కనిపిస్తుంది, నీ జీవితం హాఫ్ బిలీవర్ అని కనిపిస్తుంది, నీ జీవితం దౌర్భాగ్యము అని కనిపిస్తుంది. దౌర్భాగ్యమైన జీవితం. సరే, కంటిన్యూ. దిక్కుమాలిన వాడవు. ఉమ్మేస్తా అంటున్నాడు, దౌర్భాగ్యుడవు అంటున్నాడు, దిక్కుమాలిన వాడవు అంటున్నాడు. దిక్కుమాలిన వాడవు. మిజరబుల్ లైఫ్. ఎన్ని సంవత్సరాల నుండి నీకు వాక్యం వింటున్నావు? ప్రతి సంవత్సరం ఎరువేస్తున్నాడు కదా ఆయన నీకు. లూకా సువార్త 13:6-9 ఈ అద్భుతమైన సన్నివేశం మనం చూస్తూ ఉంటాం. చదవద్దు, ఎప్పుడన్నా మీకు వీలైనప్పుడు చదవద్దు, టైం లేదు. ప్రతి వారము వాక్యం వింటూనే ఉన్నాం కదా. ప్రతి వారము ఆయన ఎరువు వేస్తూనే ఉన్నాడు కదా. ప్రతి వారం ఆయన నీళ్లు పోస్తూనే ఉన్నాడు కదా. ప్రతి సంవత్సరము నీకు ఆయుష్ పెంచుతూనే ఉన్నాడు కదా. తండ్రి వచ్చి అడుగుతున్నాడే, ఉపయోగం లేదురా బాబు అని అంటే యశోమెస్సీ అంటున్నాడు, అయ్యా
ఒక్క సంవత్సరం ఇవ్వండి అయ్యా. హ్యాపీ బర్త్డే జరుపుకుంటున్నావు. నీ జీవితంలో హ్యాపీగా యేసు మెస్సీ కోసం ఏం చేసినవురా బాబు హ్యాపీ బర్త్డే చేసుకోవడానికి? ఒక్క పని యేసు మెస్సీ కోసం చేసినావు. ఒక్క రోజు యేసు మెస్సీ కొరకు బ్రతికినా 24 గంటలు 24 అవర్స్ యేసు మెస్సీ కొరకు బ్రతికినా లేదా యూస్లెస్ జీవితాలు జీవిస్తున్నాం. మన జీవితాలు తిక్కు మాలినోడా అంటున్నాడు. తిక్కు మాలిన జనాంగంగా మారిపోయినాం. ఎరువు వేస్తున్నారా భయ్, నీళ్లు పోస్తున్నారా భయ్, ఫలమీరా భయ్, ప్లీజ్ ఫలమీరా భయ్. ఈ సంవత్సరం అన్న ఫలమి, నీ బ్రతుకుని మార్చాలని ఆశపడుతున్నాను. ఫలమీరా భయ్, యేసు మెస్సీ బిడ్డగా మారనా భయ్. నీ కొరకు చనిపోయిన కదా, నా రక్తాన్ని ఇచ్చిన కదా నీకు. ఇంకెన్ని రోజులు బ్రతుకుతున్నావు ఇట్లాంటి దౌర్భాగ్యమైన జీవితాన్ని? మన జీవితాన్ని తిక్కు మాలిన జీవితాలు జీవిస్తున్నా. నెక్స్ట్ దిక్కు మాలిన జీవితం. నెక్స్ట్ చదవండి, ఆయననే చెప్తున్నాడు. దరిద్రుడు నిన్ను దరిద్రతలో నుండి బయటికి లేవనెత్తినా, నిన్ను దరిద్రతలో నుండి లేపిననయ్యా. నీ దరిద్రమైన జీవితం నుండి నేను పైకి లేపినయ్యా. నీ బ్రతుకుని మార్చిననయ్యా. దరిద్రత నుంచి లేపిన కదయ్యా. ఇంకా దరిద్రతలోనే బ్రతుకుతావా? ఇంకా దరిద్రుడిగానే బ్రతికిపోతావా? చచ్చిపోతావా? దరిద్రమైన జీవితం. ఒక ఇద్దరు అన్నదమ్ములు ఉండేవి, 2 బ్రదర్స్. భయంకరమైన జీవితాలు జీవించినారు. అతి దారుణమైన జీవితాలు జీవించినారు. ఒకడు చనిపోతే ఫ్యూనరల్కి ఎవరు వస్తలేరు. ఎందుకంటే దౌర్భాగ్యమైన జీవితాలు కాబట్టి, దరిద్రమైన జీవితాలు కాబట్టి, దిక్కుమాలిన జీవితాలు కాబట్టి ఎవరు వస్తలేకపోతే, అయ్యా పాస్టర్ మీరు వస్తే మా అన్నని పాతి పెట్టడానికి, మా తమ్ముడిని పాతి పెట్టడానికి కనీసము కొంతమంది అని వస్తారయ్యా, రండి అయ్యా అని అంటే, పాస్టర్ అని అంటే, అరే బాబు నీ జీవితాలే భయంకరమైన జీవితాలు రాబాయి. మీరు అన్నదమ్ముడు ఇద్దరు గలీజ్గా బతికినారు రాబాయి. ఇద్దరు అన్నదమ్ములు గలీజ్గా బతికినారు రాబాయి. ఎట్లా రమ్మంటావు అంటే, నీకు ఎంత డబ్బు కావాలో నీకు అంత ఇస్తా. నువ్వు ఊహించలేవు అంత డబ్బు ఇస్తా. ఒక్కటే ఒక మాట చెప్పు. ఏంటో తెలుసా? చచ్చిపోయినోడు పరిశుద్ధుడు అని చెప్పు, అంతే. జస్ట్ టెల్ దట్ మై బ్రదర్ ఈజ్ అ సెయింట్. ఒక మాట చెప్పు, నీకు ఎంత డబ్బు కావాలో అంత డబ్బు ఇస్తా. పాస్టర్ బాగా తలంచిందంట, తలంచి పోయిందంట. పోతే చాలా మంది వచ్చినారు. పాస్టర్ పోతుంది కదా అనేసి చాలా మంది వచ్చినారు. చాలా మంది వస్తే జరిగిన సంఘటన ఏంటి అని అంటే, పాస్టర్ వాక్యం చెప్పడం మొదలు పెట్టినట్టు సర్మన్ ఏం చెప్పిందంటే, ఈ చచ్చిపోయిన వ్యక్తి గలీజ్ జీవితాన్ని జీవించినాడు, అష్ట దరిద్రమైన జీవితాన్ని జీవించినాడు, లేని పాపాన్ని చేసినాడు, లేని తప్పులను చేసినాడు. కానీ వాడి తమ్ముడి కంటే చాలా పరిశుద్ధుడు. ఎవరితో కంపేర్ చేస్తున్నాడంటే, ఒక దిక్కుమాలినోని కంపేర్ చేస్తున్నాడు. దరిద్రము కలుస్తున్నారు అంతే. వాళ్ళిద్దరే పరిశుద్ధులు అనుకోవాలి, ఇంకెవరు పరిశుద్ధులు అనేవారు రాలి.
దౌర్భాగ్యమైన జీవితం ఏంటి అని అంటే, దరిద్రమైన జీవితము ఏంటి అని అంటే, దరిద్రమైన జీవితం ఏంటి అని అంటే, నువ్వు ఈరోజు ఎవరితో కంపేర్ చేసుకుంటున్నావు తెలుసా? మనుషులతో కంపేర్ చేసుకుంటావు. అబ్బా, వాడికంటే నేను మంచోన్ని, వీడికంటే నేను మంచోన్ని, వాడికంటే నేను మంచి పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తున్నా, వీడికంటే మంచి అబ్బా వాడు ఎన్ని పాపాలు చేసిండు, అమ్మో వీడు ఇది చేస్తున్నాడు. మనుషులతో కంపేర్ చేసుకుంటున్నాయి రా బాస్. నీ దిక్కుమాలిన జీవితాన్ని మార్చింది, నీ దౌర్భాగ్యమైన జీవితాన్ని మార్చింది ఎవరు అని అంటే యాషూవ మెస్సియా. నిన్ను నువ్వు యాషూవ మెస్సియాతో కంపేర్ చేసుకొని చూడు. నీ జీవితాన్ని అద్దం ముందు పెట్టుకొని, అరే యాషూవ మెస్సియా ఉండుంటే, యాషూవ మెస్సియా నన్ను చూస్తుంటుంటే, నిజంగా యాషూవ మెస్సియా నన్ను చూసి సంతోషపడతాడా? తలంచినమ్మా ఒక్కసారి. మనుషులతో కంపేర్ చేసుకుంటాను రాబాయ్. He set us an example అంటున్నాడు. He set us an example. ఆయన మాదిరి ఎందుకు చూపించిండు అని అంటే, నువ్వు ఆయనని చూడమని, నువ్వు మనుషులను చూసి సంతోషపడమని చెప్పలే. మనుషులను చూసి అబ్బా వాడికంటే నేను పరిశుద్ధి, నేను పరలోకం పోతాను, నీ మొక్కం పోతావు. మనుషులతో కంపేర్ చేసుకోవడం ఏంటో నాకు అర్థం కాలేదు. నీ బ్రతుకుని ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటావో, నీ జీవితాన్ని ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటావో, ఆ కంపారిజన్ దేంతో ఉండాలి తెలుసా? యాషూవ మెస్సియాతో ఉండాలి. ఎప్పుడైతే నువ్వు యాషూవ మెస్సియాతో కంపేర్ చేసుకుంటావో, నీ బ్రతుకు ఎలాంటిదో నీకే అర్థమవుతాయి. అప్పుడు ఈ తిట్లన్నీ నిజంగా ఉంటాయి. ఈ తిట్లన్నీ నిజంగా ఉంటాయి. బ్లైండ్. తర్వాత చెప్పిన మాట ఏదో తెలుసా? గుడ్డివాడు, స్పిరిచువల్లీ బ్లైండ్. నీ దగ్గర కాటుకుంది, నీ కళ్ళని మంచిగా చేసుకుంటున్నావు, నీ కళ్ళని అందంగా తీర్చిదిద్దుకుంటున్నావు, నీ బతుకుని నీ కంటికి అదేమంటారు కళ్ళద్దాలు రాకుండా చూసుకుంటున్నావు, స్పెక్స్ రాకుండా చూసుకుంటున్నావు, నీ కళ్ళని చూసుకుంటున్నావు. కానీ ఒక పెద్ద ఆయన ఒక మాట చెప్తున్నాడు. The eyes are useless. The eyes are useless until and unless the mind is blind. Until and unless your heart is blind. Until and unless your soul is blind. నీ కళ్ళు యూస్లెస్ ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడు వరకైతే నీ జీవితాన్ని మార్చుకోలేవో, నీ తలంపులను మార్చుకోలేవో, నీ హృదయాన్ని మార్చుకోలేవో, నీ బ్రతుకుని మార్చుకోలేవో, నీ కళ్ళు వేస్ట్. ఎందుకంటే యావే చూపించేది నువ్వు చూడలేవు. యు కెనాట్ సీ. నవదోక్య సంఘంగా మారిపోతున్నాం. బిలాము చూడలేకపోతున్నాడు. ఎవరు చూసిందంటే ఒక గాడిద చూసింది. గాడిద నోరు లేని మాట్లాడలేని గాడిద చూస్తున్నది. గాడిద. మన జీవితాలు ఎంత దారుణం అంటే గాడిదతో కూడా కంపేర్ చేయలేకపోతున్నాం మనం. You cannot compare yourself with a donkey, man. What kind of lives are we living? We are unable to see what Yahweh wants to show. We are unable to see the future of the church. We are unable to see the future of our lives. Blind, కుట్టిగా బ్రతికేస్తున్నాం. ఈ రోజుకి బ్రతుకుతున్నాం. ఈ రోజుకి living for today. ఈరోజు డబ్బు ఉందా? ఓకే. ఈరోజు మంచిగా ఉన్నామా? ఓకే. ఈరోజు కరోనా రాలేదా? ఓకే. ఈరోజు నా పిల్లలు బాగున్నారా? ఓకే. నా కుటుంబం బాగుందా? ఓకే. వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను పరిశుద్ధుని. ఓకే. గుడ్డిగా బ్రతుకుతున్నాం. గుడ్డిగా.
రెండో పేతురు 2:14 మాట్లాడతాడు. పేతురు చెప్తుంది, రెండో పేతురు 2 Peter 2:14. $2.14 2:14. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గల వారును అస్థిరులైన వారి మనస్సులను మరలు కొల్పుచు లోభత్వమందు సాధకము చేయబడిన హృదయము గల వారును శాపగ్రస్తులునై ఉండి తిన్నని మార్గమును విడిచి బెయోరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిరి. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను. అయితే తాను చేసిన ఫస్ట్ వర్డ్ ఫస్ట్ 3 మాటలు చదవ ఒకసారి. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గల వారును పాపము మానలేని కన్నులు గలవారు. పాపము మానలేని కన్నులు, పాపము మానలేని కన్నులు, పాపము మానలేని కన్నులు. ఓ బ్లైండ్ we are spiritually blind. We don't want to change, because if we see ourselves in the light of Yeshua Messiah, and if we start looking at Yeshua Messiah, you know what will happen? You will have to change your life. You will have to change your hypocrisy. You have to change your daurbagyamana jeevitam, miserable life. You have to change your sinful life. పాపంలో మునిగి ఉన్న జీవితాల నుండి బయటికి రావాలి కదా, చూడలేరు, గుడ్డితనంతో బ్రతుకుతున్నారు. పాపముని వదలలేకున్న ఉన్న కనులు కలిగి నువ్వు ఏం చేస్తున్నావు అంటే, గుడ్డివానికి దారి చూపిస్తున్నాడు. ఏం విశ్వాసం రా బాబు. గుడ్డితనంతో బ్రతుకుతూ ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి దారి చూపిస్తున్నాడు. ముందు పోయి వాడటం ఇద్దరు. ఏం చేసినాం మనం? He gave his life. ఆయన నీ కొరకు నా కొరకు జీవితాన్ని నాశనం చేసుకున్నాడు, జీవితాన్ని అర్పించిన. నువ్వు ఏం చేసినావు ఆయన కొరకు? ఆరోగ్యం, శక్తి, బలం అన్ని ఇస్తున్నావు. ఒక్కరోజు ఆయన కొరకు బ్రతికినావు. ఒక్కరిని మార్చినవా? ఒక్క జీవితాన్ని 50,000కి తీసుకొచ్చినావా? ఒక్క జీవితాన్ని యెషూవ మెస్సీయ వైపు తిప్పినావా? తిప్పకపోతే బ్రతికెందుకు? సూపర్ డైలాగ్ ఉంటుంది. ఎప్పుడు వచ్చినామన్నది కాదన్నా, బుల్లెట్ దిగిందా లేదా అన్నది ఇంపార్టెంట్. ఎంతకాలం బ్రతికినావు అన్నది కాదన్నా ఇంపార్టెంట్. 50 కొరకు బ్రతికినవా అన్నది ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతే ఏం రాదా? చచ్చ నరకానికి పోతే. ధనవంతుడు కూడా బ్రతికినాడు, చాలా సంవత్సరాలు బ్రతికినాడు. He lived a long life, beautiful life with all the luxuries in his house. బ్రతికి ఫాయిదా ఏంటి? నరకానికి పోయిండు, నరకానికి. లాజర్ దగ్గర ఏమీ లేకుండా ఇహలోకంలో నెక్స్ట్ మాట అదే ఉంటుంది. ఇహలోకంలో దిగాంబరిగా బతికినాడు, దిగాంబరుడుగా బతికినాడు, నేకెడ్ గా బ్రతికినాడు. కానీ పరలోకంలో మాత్రము అబ్రహాము తొడ మీద పండుకున్నాడు. సూపర్.
దట్ ఈస్ ద లైఫ్ హీ వాంట్స్. వినడం కాదు. ఈ చెవులు రెండు చెవులు ఎందుకు ఇచ్చినంటే ఒక చెవు నుంచి విని ఒక చెవు నుంచి వదిలేయడానికి కాదు, ఒక చెవు నుంచి విని చప్పట్లు కొట్టి ఒక చెవు నుంచి వదిలేయడానికి కాదు. రెండు చెవులు ఇక్కడ పెట్టి ఆ చెవులతో విన్న ప్రతి మాట హృదయంలోకి పోయి ఆయన కొరకు జీవించాలి. అది చేయాల్సిన పని. 7 సంఘాలకి ఒకటే మాట, లాస్ట్ లో ఒకటే మాట, చెవి గలవాడు వినును గాక. ఎందుకు అని అంటే వినుడు కాదురా బాస్, విని దానుసారంగా జీవించరా భయ్. 2 నెలల నుంచి ప్రకటన చెప్తున్నా, 2 నెలల నుండి ప్రకటన చెప్తున్నా. ఈరోజు ఒక్కరిని అడిగిన ప్రకటన ఫస్ట్ చాప్టర్ ఏందో చెప్పంటే చెప్పలేరు. ఏమైంది? మర్చిపోయినామన్నా. లాస్ట్ వీక్ చెప్పిన బెరెషీట్ గురించి చెప్పలేం భయ్యా, మర్చిపోయినాం. చెప్పట్లేదు కొట్టడం మెసేజ్. వావ్, సూపర్ మెసేజ్. Wants to change. He wants you to change. ఏడో తిట్టు, ఆరో తిట్టు, సారీ. దిగంబరుడివై ఉన్నావని ఎరుగక. ఎంత బట్టలు వేసుకున్నా యావే ఎలోహిం ముందు నువ్వు నేకెడే రా బాబు. You are a naked person in front of Yahweh Elohim. He can see through and through you. నీ బ్రతుకు లోపల నుంచి చూడగలుగుతాడు. Through and through. నీ జీవితాన్ని చూస్తాడు, నీ బ్రతుకుని చూస్తున్నాడు, నువ్వు చేసే పనులను చూస్తున్నాడు, నువ్వు చేసే తలంపులను చూస్తున్నాడు, నువ్వు తలంచే తలంపులను చూస్తున్నాడు, నీ హృదయాన్ని చూస్తున్నాడు. ఇంకెంత నేకెడ్ ఉంటావు? There were 2 people in this naked life. There are 2. First naked person, second naked person. First naked person ఎవరు అని అంటే ఆదాం. ఆయన న్యూడిటీని చూసుకున్నాడంట. అన్ని రోజులు యావతో బ్రతికిండు కానీ ఆయనకి న్యూడిటీ కనిపించలే, ఆయన దిగాంబరి కనిపించలే, సడన్గా కనిపించింది. The first naked person brought fear. భయాన్ని తీసుకొచ్చింది. You know what the second naked person did? You know who is the second naked person? Yeshua Messiah. సిలో మీద రాస్తారు కదా, సిలో ఇది డ్రాయింగ్ చేస్తారు కదా, డ్రాయింగ్ చేసేటప్పుడు సిలో మీద ఉన్న యాషో మెస్సియాని బట్టతో పెడతారు. బట్ట లేకుండే. He was naked. He was made naked for you and for me. So that nakedness of your life, a spiritual nakedness, will move and come into salvation. జెఫన్యాతో ఏమంటున్నానంటే జెఫన్యా 2:1. జెఫన్యా 2:1. సిగ్గుమాలిన జనులారా కూడిరండి. బస్ ఇప్పటికన్నా వాక్యం విన్న ప్రతి బిడ్డగా, వాక్యం విన్న ప్రతి సంఘస్థుడుగా కూడిరండి. సిగ్గుమాలిన జనాంగమా కూడిరండి. He wants to change your life. Change your life. ఎక్కడ బ్రతుకుతున్నాం అనేది, ఏం చేస్తున్నాం అనేది నీకు బహాటంగా తెలుసు. నీ బ్రతుకు ఎలాంటిదో నీకు బహాటంగా తెలుసు. నీ హిపోక్రిజం ఏంటో నీకు బహాటంగా తెలుసు. నీ హాఫ్ హార్టెడ్నెస్ ఏంటో బహాటంగా తెలుసు. నీ దౌర్భాగ్యమైన జీవితం ఏంటో బహాటంగా తెలుసు. He says, come, gather. At least now, change your life.
ఇట్స్ నౌ చేంజ్ యువర్ లైఫ్. జీవితాన్ని ఇప్పటికీ మార్చుకోకపోతే ఇంకెప్పటికీ మార్చుకుంటావో నాకు అర్థమైంది. నేకెడ్నెస్. దాని తర్వాత చదువు. నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసి ఉన్నాను, నాకేమీ కొదువ లేదని చెప్పుకొనిచున్నావు. డబ్బు 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 ఏం చేస్తావురా బై డబ్బుతోటి? తీసుకపోతాం. అయ్య చచ్చిండు, ఏం చేసిండు? 6 అడుగులలో పోయిండు, సంపాదించిందంతా ఈయన వదిలిపెట్టిపోయిండు. ఏం చేస్తావురా బై డబ్బు? కష్టం కదా ఎట్లన్నా. Rich. I want to be rich. I want to have lot of money. I want to have lot of money. Rich lot of money. Rich lot of money. ఈ rich lot of money. Rich lot of money నీ జీవితంలో గర్వం, అహంకారం పెరిగిపోతుంది అని అర్థం చేసుకోలేకపోతున్నావు. డబ్బు 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 తప్పు అంటలేను, ఆస్తి తప్పు అంటలేను, బీయింగ్ రిచ్ ఇస్ రాంగ్ అంటలేను. ఎందుకంటే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో 50 ఏళ్ళ చెప్తున్న మాట. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 18వ వచనంలో 50 ఏళ్ళ చెప్తున్న మాట. Deuteronomy 8:18. Deuteronomy 8:18. 8:18. 8వ అధ్యాయం 18వ వచనం. కాగా నీ ఎలోహిమైన యావేను జ్ఞాపకము చేసుకున్న వాళ్ళను, ఏలైనగా తాను నీ పితరులతో ప్రమాణము చేసినట్లు తన నిబంధనను నేటి వలె స్థాపింపవలెనని మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యము కలుగజేయవాడు ఆయనే. బస్ నీకు డబ్బు ఇచ్చేది, నిన్ను ధనవంతుడు చేసేది, నీ బ్రతుకుని మార్చేది, నీ జీవితంలో దీవెన ఆశీర్వాదాలు ఇచ్చేది ఆయననే అని ఎప్పటి వరకు అయితే గుర్తు పెట్టుకుంటావో, until when you will understand that it is Yahweh who is giving you the riches, you will not go away from Yahweh. అబ్రహాము ధనవంతుడే, యోబు ధనవంతుడే, యాషోమెసేకి టూంబ్ అంటే గ్రేవ్ యార్డ్ సమాధి ఇచ్చింది ధనవంతుడే. ధనము తప్పు కాదు బాస్. When it becomes your passion to become rich, that is wrong. Don't make money your passion. It is a blessing. It automatically will come. అందుకనే మత్తయి సువార్త 6:33 ఏమంటారంటే, నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకుడి, ఇవన్నీ మీకు ఇస్తా బాయ్. ఇవన్నీ ఇస్తారా బాయ్? నీకు కావాల్సింది నేను ఇస్తారా బాయ్? నాకు తెలుసు నీకేం కావాలో, నీ జీవితంలో నీకు ఏం కోరుతుందో నాకు తెలుసురా బాయ్. నేను నీకు ఇస్తా నా రాజ్యాన్ని, నా నీతిని వెతుకు. నువ్వు ఈరోజు సంపాదించుకుంటున్న సంపాదన అంతా నువ్వు సంపాదించుకుంటున్నావు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటున్నావు, కథం, నీ జీవితం కదా. Because Lavadokia thought that they were earning this, that they had gold, that they had wool, that they had the beautiful Iceland. నేను 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 నీ బ్రతుకులో యూగా మారకపోతే, వీగా మారకపోతే వేస్ట్.
You know what is the difference between I, you and we? You know what is the difference between I, you and we? I straight గా గర్వపడి నిలబడతాడు. I straight గర్వం. You చేసేది ఏం తెలుసా? బొంగుతుంది. వి చేసేది ఏంటో తెలుసా? వి బొంగుతుంది. ఈ జీవితంలో నువ్వు వంగకపోతే నీ జీవితంలో తగ్గింపు లేనట్టే. రెండో 2 Corinthians chapter 8 verse 9. 2 Corinthians chapter 8 verse 9. మీరు మన రక్షకుడైన యాషువ మెస్సయ్య కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను. యాషువ మెస్సయ్య దరిద్రుడుగా జీవించడాన్ని ఎన్నుకున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు ధనవంతుడు కావాలి, ఆయన ఇస్తున్నాడు నీకు ధనాన్ని, నువ్వు ధనవంతుడుగా మార్చలేవు. ఇట్ ఈస్ హీ హూ ఇస్ గివింగ్ యు. అండర్స్టాండ్ దట్. ఏం చూసి గర్వం రమాస్ నీకు? Why are you so proud? Why are you so proud? సెకండ్ లా తీసేస్తాడు. నాశనం సెకండ్. ఇట్ డజంట్ ఈవెన్ నీడ్ అవర్స్. ఒక సెకండ్ ఒక మాట చెప్తే అతను బతుకు మారిపోతుంది. nine years ఏదో చేయాలి తప్పను. ఏదో ఒకటి సాధించాలి. నా జీవిత ఆశ, వచనంతో చెప్పిన నా జీవిత ఆశ ఏంటో తెలుసా? అయ్యా నేను చచ్చిపోయినప్పుడు నా బల నమ్మకమైన నా మంచి దాసుడా అని ఆయన మాట చెప్తే చాలు. ఇంకా నాకేమొద్దు. ఎందుకంటే బిల్డింగ్ కానీ ఏదైనా కానీ ఈయన వదిలిపెట్టాను. ఆడికి పోయినాక మనం అన్ని సమకూర్చు. అందుకే పౌలు దీన్ని లెక్క చేయలేదు. He didn't care for this life. బ్రతుకుతే యాషువ మెస్సయ్య, చాలిపోతే మేలు. నాకు జీవితం కావాలా, బ్రతకాల జీవితం కావాలి. ఏం బ్రతికి ఏం సాధ్యం చేస్తున్నావు, ఏం బిక్తున్నావు? What did you do for Yahweh in your entire life? ఈరోజు చర్చ్ ఈ విధంగా ఉండడానికి కారణం ఒక్క మనిషి కాదు, సంఘం అంతా. Who stood up and said, I will live for the Lord? Nobody. Everybody wanted to live their own life. ఇప్పటికన్నా మారుతుంది. లెట్స్ కమ్. ముందుకు వచ్చి సేవ చేసి పరిచయం చేసి ఆ అవకాశాన్ని ఇస్తుండగా, ఎరువేస్తుండగా నీళ్లు పోస్తుండగా నువ్వు ఈ రోజు కన్నా ఫలము ఈ రోజు కన్నా ఫలము లేకుండా సస్తే మన జీవితాలు నాశనం. అది మన జీవితాలలో అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి. You live 70-80 years beautiful, but if you live 70-80 years with nothing in your kitty, when you stand in front of Yahshua Messiah, you have nothing in your kitty.
ఇన్ యువర్ బాక్స్, నీ డబ్బల ఏమి లేకపోతే, నీ బుట్టల ఏమి లేకపోతే, నువ్వు 70 సంవత్సరాలు కాదు, 80 సంవత్సరాలు కాదు, 100 సంవత్సరాలు బ్రతికిన వేస్ట్. ఉమ్మేస్తాడు, ఉమ్మేస్తాడు. కెన్ యూ చేంజ్ టుడే? ఈరోజు లవదోక్య సంఘము స్థితి ఏంటి అనంటే, లవదోక్య సంఘము స్థితి ఏంటి అనంటే, యాషో మెస్సియా తలుపు దగ్గర నిలబడున్నాడు, కొడుతున్నాడు, అమ్మా తెరవండి రా, ప్లీజ్ రా, రానియండి రా. జీవితాలను మార్చాలని ఆశపడుతున్నాడా? నిన్ను ఉమ్మాయాలన్న ఆశ కాదురా, నిన్ను దరిద్రంలో ఉండాలని ఆశ కాదురా, నిన్ను దౌర్భాగ్యమైన స్థితిలో ఉంచాలని ఆశ లేదురా, నిన్ను గుడ్డితనంలో, నిన్ను నేకెడ్ గా చూడాలని ఆశ లేదురా, నిన్ను దీవించాలని ఆశ, నేను గొప్ప చేయాలని ఆశ, గొప్ప చెయ్యాలనే నా తపన, నా ఆశ. Becoming rich should be the result, not the goal. Becoming rich should be the result, not the goal. ఈ మధ్యన మనం చేస్తున్నది ఏంటంటే పరిగెడుతున్నాం, కానీ దేనికోసం పరిగెడుతున్నాం మనకే తెలియదు. Why are we running? ఎందుకు ఉరుకుతున్నాం, ఎందుకు పరిగెడుతున్నాం? ఒక్కరికొకరు చూపించుకోవడానికి, నా దగ్గర స్కోడా ఉంది, నా దగ్గర ఇది ఉంది, నా దగ్గర అది ఉంది, నా దగ్గర ఏసీస్ ఉన్నాయి, నా దగ్గర ట్యూబ్లెస్ హౌస్ ఉంది, నా దగ్గర 3 కార్లు ఉన్నాయి, నీకంటే బాగా, నీకంటే బ్యాంక్ బ్యాలెన్స్ నా దగ్గర ఉంది, నీ దగ్గర లేదు, నీ బతికింది చిప్పల బతుకు, ఆ బతుకు, ఏ బతుకులు బ్రతుకుతున్నాం రా భయ్. లైఫ్ ఈస్ కంప్లీట్లీ లైక్ లవదోకే సంఘం. ఒక లవదోకే సంఘంగా జీవిస్తున్నావు. మారు మారు. I will close it because we are already late. I will close it. Maybe next time I will talk about 18th, 19th and 2021. He's giving you one more opportunity. ఇంకొక ఛాన్స్, ఇంకొక ఛాన్స్, ఇంకొక ఛాన్స్. ఆ ఒక్క ఛాన్స్ ఉపయోగించుకోకపోతే తప్పు నాది కాదు, తప్పు సరణది కాదు, తప్పు బాచన్నది కాదు, తప్పు ఎవరిది కాదు. తప్పు ఎవరిదో తెలుసా? మీరు. మేము ఎరువేస్తున్నాము, మేము నీళ్లు పోస్తున్నాము, ఆయన మాతో మాట్లాడింది, మీతో మాట్లాడి మీకు ప్రతిదీ కూడా ఇస్తున్నాము. ఫలం ఇవ్వకపోతే అది నీ ఇష్టం, ఆయన కొరకు బ్రతకకపోతే అది నీ ఇష్టం. ఇంత స్పష్టంగా చెప్పినాక కూడా నువ్వు నీ ఇష్టానుసారంగా బ్రతుకుతా అంటే నీ ఇష్టం. ఇంత చెప్పినాక కూడా నువ్వు అదే లూక్వార్మ్ జీవితాన్ని, నిలువెచ్చిన జీవితాన్ని జీవితం అంటే నీ ఇష్టం. ఎందుకంటే ఐ కెనాట్ చేంజ్ యూ. నీ దగ్గరికి వచ్చి నీ గల్ల పట్టుకొని అరే మారా అనలేను. నేను మారాల్సింది నువ్వు. ఒక్క నిమిషం ఈరోజు గివ్ యావే ఎలోహిం వన్ ఛాన్స్. Give Yahweh Elohim one chance and say, Lord, I want to change. అయ్యా, ఇది మొదలుకొని సచ్చే వరకు నీకోసమే బ్రతుకుతున్నాయి. మనుషులు ఏమనుకున్నా పర్వాలేదు, నీకోసం బ్రతుకుతున్నాయి. ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తా. ఒక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తా. Are you ready to see that? నీ జీవితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. ఎందుకంటే నీ జీవితాన్ని ఏలంటే, అమ్మా నీ జీవితాన్ని ఏలంటే గుర్తుపెట్టుకో, నీ బ్రతుకుని మార్చాలి. నీ హిపోక్రసీ నుంచి బయటికి రావాలి, నీ యూస్లెస్ జీవితం నుండి బయటికి రావాలి, సగము జీవితం నుండి బయటికి రావాలి, నీ దౌర్భాగ్యమైన జీవితం నుండి బయటికి రావాలి, పాపపు జీవితం నుండి బయటికి రావాలి. ఆయన కొరకు జీవించాలి. ఎప్పుడైతే జీవించాలని ఆశపడదో అప్పుడే ప్రార్థన చేయాలి. ఎందుకంటే నోటితో ప్రార్థన చేసి హృదయం ఇంకా లోకంలోనే పెడితే ఉపయోగం లేదు.
నోటితో ప్రార్థన చేసి హృదయం ఇంకా లోకంలోనే పెడితే ఉపయోగం లేదు. ప్రార్థన చేసి అందరం కళ్ళు మూస్తాం, అందరం కళ్ళు మూసుకున్నాం. ఇంత స్పష్టంగా ఆయన నీతో మాట్లాడుతున్నాడు, ఇంత స్పష్టంగా ఆయన నీ జీవితాంతో మాట్లాడుతున్నాడు, ఇంత స్పష్టంగా ఆయన నీ జీవితాన్ని పట్టు బయలై చూపిస్తున్నాగా నీ జీవితాన్ని మార్చుకోవాలి. అయ్యా నన్ను మార్చు, అయ్యా నన్ను మార్చు, నిలువెచ్చని జీవితం నుండి బయటికి తీసుకురాయ్యా. నన్ను చల్లగా నన్ను ఉంచు, నన్ను వెచ్చగా నన్ను ఉంచు, నిలువెచ్చని జీవితం వద్దయ్యా. అయ్యా నేను బ్రతుకుతున్న కాలము నీ కొరకు బ్రతకడానికి నాకు అవకాశాన్ని ఇవ్వయ్యా. నేను బ్రతుకుతున్న కాలము నీ కొరకే బ్రతికే లాగున నన్ను మార్చయ్యా. ఇప్పటికీ ప్రార్థన చేయకపోతే నేనేం చేయను. దిస్ మైట్ బి యువర్ లాస్ట్ ఛాన్స్, దిస్ మైట్ బి యువర్ లాస్ట్ ఛాన్స్. యు నెవర్ నో. ఆయన 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 రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఆయన నువ్వు ఏ దినం మరణిస్తావో తెలియదు, నీ మరణము తెలియదు, ఆయన రాకడ తెలియదు, ఏ దినమో తెలియదు. కాబట్టి యు నెవర్ నో, దిస్ మైట్ బి యువర్ లాస్ట్ డే. రాడికల్ యాషో మెస్సియానిక్ గా మారాలి, రాడికల్ మెస్సియానిక్ గా మారాలి. బ్రతుకుతే ఆయన కొరకే, సస్తే పోయింది పాడు జీవితం పోతామైంది చాలు. అట్లా బ్రతకాలి, అట్లా బ్రతకాలి. రాడికల్ లైఫ్ ఫర్ యాషో మెస్సియా. ఆర్ యు రెడీ టు డూ దట్? నువ్వు ఆ విధంగా మారాలని ఆశపడుతున్నావు. ఆ విధంగా మారాలని ఆశపడుతున్నావు. కేవలం ఒక ప్రార్థన, కేవలం ఒక ప్రార్థన. అయ్యా నన్ను మార్చు, నన్ను ఉమ్మేయకయ్యా. నా దౌర్భాగ్యమైన పరిస్థితిలో నుంచి, నా దరిద్రమైన జీవితంలో నుండి నన్ను బయటికి తీసుకురాయా. నా గుడ్డితనంలో నుండి నన్ను బయటికి తీసుకురాయా. నా జీవితము దిగాంబరిగా ఉన్నదయ్యా. నన్ను నన్ను నీ ఆత్మ చేత నింపయ్యా. Clothe me with your righteousness. Clothe me with your righteousness. ఒకసారి ప్రార్థన చేద్దాం. ఒకసారి ప్రార్థన చేద్దాం. He wants to use each one of you in who is listening. కూర్చున్న ప్రతి ఒక్క వ్యక్తిని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. వింటున్న ప్రతి ఒక్క వ్యక్తిని వాడుకోవాలని ఆశపడుతున్నాడు. ఆ అవకాశాన్ని యావేకి ఇవ్వకపోతే, ఆ అవకాశాన్ని యాషో మెస్సియాకి ఇవ్వకపోతే ఎట్లా వాడుకుంటాడు నేను? అయ్యా నా ఆశ నువ్వై ఉండాలి, డబ్బు కాదు. నా ఆశ నువ్వై ఉండాలి, ధనం కాదు. నా ఆశ నువ్వై ఉండాల, గొప్ప కావడం కాదు. నువ్వయ్యా నా ఆశ. యు ఆర్ మై డిజైర్, యు ఆర్ మై డిజైర్ అని ప్రార్థన చేద్దాం. ఆయనకు అవకాశాన్ని ఇస్తలేవు. సబ్బాతు వెంబడి సబ్బాతు వస్తున్నావు, కూర్చుంటున్నావు, వెళ్ళిపోతున్నావు. సబ్బాతు వెంబడి సబ్బాతు వచ్చి కూర్చొని వెళ్ళిపోవడానికి కాదు, ఆయన ఎరువేసేది, నీళ్లు పోసేది, నేను వాడుకోవాలని. ఒకసారి చెప్పి ఆయా నన్ను వాడు. నేను నువ్వు నన్ను ఏ విధంగా వాడుకోవాలని ఆశపడుతున్నావు వాడుకో. నా దరిద్రాన్ని తీసేయి, నా హిపోక్రసీని తీసేయి, నా వేషధారణను తీసేయి. మాలిన పనికి లేని జీవితాన్ని తీసి పనికి వచ్చే పాత్రగా నన్ను మార్చుకో. ప్రేమ కలిసండి, కృప కలిగా నీకు వందనాలు.
మాతో మాట్లాడిన విధానం వచ్చి, నాతో మాట్లాడిన విధానం వచ్చి నిలువెచ్చని జీవితాలు జీవిస్తున్నాయా? నిలువెచ్చని జీవితాలు జీవిస్తున్నాయి. చూపించుకోవడానికి చాలా పరిశుద్ధంగా కనిపిస్తున్నాయి. కనయా మా జీవితాలు, నా జీవితము నీకు బహాటంగా తెలుసు. నేను మోసం చేయలేదు, మనుషులని కాదు, నేను మోసం చేయడానికి వీలేదు. నా బ్రతుకులను మార్చి అయా నా జీవితంలో పెట్టిన ఆశ, తపన, జీవితంలో ఇచ్చిన ఆ డిజైర్ కూర్చొని వింటున్న ప్రతి ఒక్కరి జీవితంలో కోరికని, ఆ ఆశని, ఆ తపనని పెట్టిన బ్రతుకుతే నీ కొరకు, నీ కొరకు జీవితము, మా జీవితాలు ఈ రోజు నుండి బ్రతుకుతే నీ కొరకే అయ్యా, లేకపోతే చావించు. If we don't live for you, if we can't live for you, we don't want to live in this world. Give us a life which brings fruit. ఆ జీవితాలు ఫలాన్ని ఇచ్చే విధంగా మార్చనయ్యా. నేను ఎదుర్కొనేటప్పుడు తల ఎత్తుకొని ఎదుర్కోవాలి అయ్యా. మా సంఘాన్ని, మమ్మల్ని చూసినప్పుడు కాలర్ ఎగరేయాలయ్యా. నా సంఘం అని గొప్పగా చెప్పుకోలేయా. నా సంఘం అని గొప్పగా చెప్పుకోవాలి. అలాంటి సంఘంగా మార్చండి, అలాంటి సంఘంగా తీర్చిదిద్దండి. వేషధారణైన జీవితం నుండి బయటికి తీసుకురండి. ఉపయోగము లేని బ్రతుకులు బ్రతుకకుండా సహాయం చేయండి. సగ జీవితం సగంగా బ్రతకకుండా, ఒక పడవేమో పరిశుద్ధతలో, ఒక పడవేమో లోకంలో పెట్టకుండా నీలో ప్రయాణించడానికి మాకు సహాయం చేయండి. నీలో ప్రయాణించడానికి ఇరికైన మార్గమైనా పర్లేదయ్యా, ఇరికైన మార్గమైనా పర్లేదయ్యా. నీతో ప్రయాణించడానికి మాకు సహాయం చేయండి అయ్యా. ఇహలోకమైన జీవితాన్ని చంపి పరిశుద్ధమైన, ఆత్మీయమైన జీవితాలని మాకు దయచేయ. This church should do wonders. This church should change the history of churches. This church should live. ఈ సంఘము నీ కొరకు బ్రతకాలి. ఎంతో మందిని మార్చి అలాంటి విధంగా మమ్మల్ని వాడుతాం. అలాంటి విధంగా మాకు ఇచ్చిన గొప్ప తరుణం, మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లించు. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నేను హెచ్చిస్తుంది కొన్ని వినపడి యెహోవా మెస్సియా అతి పరిశుద్ధ నామమున అడిగి బతిమలాడి వేడుకుంటున్నాము. ఆమేన్.